కాళేశ్వరం రిపోర్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం తప్పిదాలపై ప్రజలు నిజం తెలవాలన్న ధోరణితోనే ప్రభుత్వం ముందుకు పోయిందని ఉత్తమ్ తెలపగా ఇదంతా పొలిటికల్ డ్రామా అంటూ హరీష్ రావు మండిపడ్డారు. అసలు మేము ఏమాత్రం కక్ష సాధింపు ధోరణితో పోలేదు. ఒక పారదర్శకంగా నిజం తెలవాలని ధోరణితో ముందుకు పోయినాం. జరిగిన తప్పులు జరిగిన నష్టం గురించి నిజం తెలవాలి అనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ముందుకు పోయింది. క్యాబినెట్లో కూడా ఈ కమిషన్ రిపోర్ట్లో వెంటనే చర్యలపై ఏమీ మాట్లాడకుండా మరి క్యాబినెట్లో డిస్కషన్ చేసి ఆ తర్వాత ఇది శాసనసభలో ఈ కమిషన్ రిపోర్ట్ పెట్టి శాసనసభలో అందరి అభిప్రాయం విని we will take the next course of action, next way forward అని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇదంతా పొలిటికల్ గా మీరు చేస్తున్న కథ. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రిలిమినరీ రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, మా సిల్వర్ జూబ్లీ జరుపుకుంటే ఫైనల్ రిపోర్టు, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది కనుక ఇప్పుడు గోస్ట్ రిపోర్ట్. ఇట్స్ ఆల్ పొలిటికల్ డ్రామా అధ్యక్ష. వీళ్ళు ప్రభుత్వం నడుపుతున్నారా సర్కస్ కంపెనీ నడుపుతున్నారా నాకైతే తెలియదు అధ్యక్ష.